ఈ 117వ కీర్తన చదువుతుంటే ఇది కీర్తనలలో అన్నిటికంటే అతి చిన్నదైన 2 ప్రవచనాలతో కూడినటువంటి కీర్తన. అదే మీరు కీర్తన భాగం చూస్తే 119వ అధ్యాయం అంత పెద్ద కీర్తన మరొకటి లేదు. అతి చిన్నది 117, అతి పెద్దది 119. ఇంత పరిశుద్ధ పెద్ద గ్రంథంలో ఒక చిన్న కీర్తనని వ్రాసి ఉంచడం యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం వేరై ఉన్నది. దీనికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టే, దీన్ని గుర్తించబడేటట్టుగా ఉంది కాబట్టే ఆ చిన్న అధ్యాయమైన దీంట్లో రాయబడింది. ఏమంటున్నారు చూడండి, ఏంటి ఆ ఉద్దేశం ఏంటి కనుక్కున్నాం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, నిలుచును. కాబట్టి సమస్త అన్ని జనులారా యెహోవాని స్తుతించండి, సర్వజనులారా ఆయనను కొనియాడండి. యెహోవాని స్తుతించండి. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. యెహోవాని స్తుతించండి, యెహోవాని కొనియాడండి అంటున్నాడు. ఒకళ్ళని కొనియాడాలన్నా, ఒకళ్ళని స్తుతించాలన్నా ఒక బలమైన కారణం ఉన్నప్పుడు మాత్రమే మనం స్తుతించగలం. ఒక వ్యక్తిని మనము గురించి చెప్పాలి అన్నా, మంచి కార్యాలు ఏమన్నా ఉంటే అతని గురించి మనం చెప్పగలుగుతాం, చెడు కారణాలు ఉంటే చెప్పగలుగుతాం. ఇక్కడ యెహోవాని మీరు స్తుతించండి అని చెబుతున్నారు. యెహోవాని స్తుతించడానికి, యెహోవాని కొనియాడటం 2 మాటలు ఉన్నాయి. యెహోవాని స్తుతించాలి అంటే కారణం, ఎందుకు స్తుతించాలి అంటే ఆయన కృప మన ఎడల హెచ్చుగానున్నది కాబట్టి. ఆయన యొక్క కృప అంటే ఉచితంగా దేవుడిచ్చేది. నీవు కావాలంటే దొరికేది కాదు అది. ఎటువంటి ఫలము ఆశించకుండా దయతో ఇచ్చేది కృప. నీ దగ్గర నుంచి ఏ ఫలాలు, ఏ త్యాగము కోరుకోదు, అది కృప. ఆయన కృప ఎలాంటిదంటే మన ఎడల హెచ్చుగా ఉన్నది కాబట్టి ఆయనకు స్తుతులు చెల్లించాలేట. ఏమి హెచ్చుగా ఉన్నదండి, ఎలా హెచ్చుగా ఉంది, ఎలా చూపించగలిగారు అంటే, బబులోని చెర నుంచి యూదులు విడిపించబడినప్పుడు, కొంచెం జాగ్రత్తగా వినండి, ఒక చెరలో బందీకృతులై ఉన్నారు. ఆ బందీకృతులైనటువంటి ఆ యూదులను బబులోను చెర నుంచి రప్పించి వారిని విమోచించి విడిపించి యెరూషలేముకు తీసుకొచ్చారు. మరి వారి మీద దయ చూపించాడు కాబట్టే కదా, కృప చూపించాడు కాబట్టే కదా వారిని, ఆ బందీకృతులుగా ఉన్న వారిని విమోచించి తీసుకొచ్చింది. దానికి కృతజ్ఞత ఉన్నదా? ఆ కృతజ్ఞతగా మీరు దేవుని స్తుతించండి, ఆయన కృప హెచ్చుగా ఉంది కాబట్టి. నీ పాపములను లెక్కించకుండా, నీ విరోధమైనటువంటి కార్యాలని, అన్యాయమైన కార్యాన్ని లెక్కించకుండా ఆ చెరలో నుంచి నేను విడిపించి తీసుకొచ్చినందుకు గాను నీవు నీ ఎడల హెచ్చైన కృప ఉంది కాబట్టి అందుకు స్తుతించాలి. రెండవది, తీసుకొచ్చినటువంటి యూదులు యెరూషలేములోకి తీసుకొచ్చాడు. యెరూషలేములో ఉంటే వాడు చేసింది ఏంటే,
దేవునికి వాళ్ళ వీపులను చూపించారు. అంటే ఆయన్ని విసర్జించారు. ఆయన్ని విసర్జించారు. వీళ్ళు ఎలా తయారయ్యారంటే రకరకాల పాపాలు చేయటం, విగ్రహాలను ఆరాధించటం, అన్య దేవతలకు తమ యొక్క పిల్లలను బలివ్వటం, హేయమైన క్రియలు చేయటం, స్వలింగ సంపర్కము లాంటి అసహ్యమైన కార్యాలు జరిగించటం. ఎవరండి? దేవుని బిడ్డలు అనబడ్డవారు చెర నుంచి తీసుకొచ్చి శాంతిగా ఉండేటువంటి, సమాధానంతో ఉండే యెరూషలేము దేవుని యొక్క పట్టణంలో ఉంచితే వీరి యొక్క హేయ క్రియల వలన వచ్చిన ప్రవక్తలను కూడా చంపించారు. సువార్తను వినక వాళ్ళని ప్రవక్తలను చంపారు, హింసించారు. దేవుని యొక్క కోపము చేత వారిని యెరూషలేము నుండి నెట్టివేశాడు, వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టడమే కాదు, ఆ యెరూషలేము దేశాన్ని నాగళ్లతో దున్నించాడు. అంటే అర్థం, నివసించే ప్రాంతంగా ఉన్న దాన్ని దున్నిస్తే ఎవరు నివాసం ఉండరు. పవిత్రమైనటువంటి ఆ యెరూషలేము దేశాన్ని అపవిత్రం చేశారు. కాబట్టి వాళ్ళని వెళ్ళగొట్టి దున్నించి అక్కడ దేవాలయాన్ని కూడా కోల్చబడేటట్టుగా చేశారు. ఆరాధించడానికి దేవాలయం కూడా లేకుండా చేయించినట్టుగా చేయించేశారు. అలాంటి వారిని ఇప్పుడు మరలా రప్పించి యెరూషలేములో స్థిరపరిచి, వాళ్ళని స్వస్థపరిచి, వారిని క్షమించి, విమోచించి తన పట్టణంలో వాళ్ళని నివాసం ఉంచేటట్టుగా చేశాడు. కనుక ఆయన స్తుతించాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను స్తుతించడానికి కారణాలు ఉన్నాయి. నేను స్తుతించడం లేదు అంటే దేవుని యొక్క కార్యాలను మర్చిపోయారు యూదులాగా. వారు విగ్రహారాధనకి మరలినట్టుగా మనం మారిపోయాం. కొన్ని దేశాలు మొదట దేవుని ఎరిగిన దేశాలుగా, అభివృద్ధి చెందిన దేశాలుగా ఉండి తర్వాత ఆయన్ని విడనాడి దరిద్రమైనటువంటి దేశాలుగా మారిన దేశాలు పాశ్చాత్య దేశాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వు దేవుని స్తుతించడానికి కారణం ఉంది. లోకంలో దిశ లేకుండా తిరుగుతున్న మనకు, పాడైపోయిన జీవితాల నుంచి మనల్ని విడిపించి, క్షమించి, స్వస్థపరిచి ఆయన నివాసమైనటువంటి సంఘంలో కూర్చోబెట్టుకున్నారే, అందుకు కాను ఆయన స్తుతించాలి. రెండవది, ఆయన విశ్వాస్యతను నిరంతరము నిలుచును కాబట్టి స్తుతించాలి. 1వ వచనంలోనే 2వ భాగం ఏముంది? ఆయన యొక్క విశ్వాస్యతను. అంటే అర్థం ఏంటి అంటే, విశ్వాస్యత అంటే నమ్మకం, నమ్మకమైన ప్రేమ, సత్యము. ఒకసారి నమ్మదగిన వాడు, నమ్మదగినది ఆయన మాటలు. విశ్వసనీయత. విశ్వసనీయత అంటే సత్యముతో కూడినటువంటి. ఆయన వాగ్దానం చేశాడంటే అది నమ్మదగింది, జరిగి తీరుతుంది. అలాంటి విశ్వసనీయతమైనటువంటి ఆ ప్రేమను, సత్యాన్ని కలిగి ఉన్నాడు కాబట్టే ఆయన స్తుతికి స్తుతించబడడానికి యోగ్యుడు. ఆయన సత్యంలో తేడా ఉండదు. ఆయన వాత్సల్యత అంటే ప్రేమ. నువ్వు ఎన్ని చేసినా
ఎలా నడిచిన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు, రమ్మని ఆహ్వానిస్తున్నాడు, నన్ను మీరు స్తుతించండి అని పిలుస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానం అందుకున్నాం కాబట్టి వచ్చి కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. నీకు ఏ ఆహ్వానం దేవుడు లోపల నీ హృదయంలో పెట్టకపోతే ఈరోజు మందిరానికి వెళ్ళాలన్న ఆహ్వానం నీకు మందిరం దేవుడు నీ హృదయంలో పెట్టుండకపోతే నువ్వు వచ్చి ఉండేవాడు కాదు. నీ హృదయంలో ఎక్కడ కదిలించాడు. కాబట్టి యొక్క స్పందన, యొక్క ప్రతిస్పందన గమనించాలి. వచ్చి నీకు నీ చెవులారా వినేటట్టుగా చేయడం, నువ్వు ప్రతిస్పందిస్తావు. చూసావా, ఆత్మలో ప్రతిస్పందిస్తున్నావంటే దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు, హెచ్చరిస్తున్నట్టు, నడిపిస్తున్నట్టు. అందువల్ల నడిపించబడ్డాను కాబట్టి దేవుడికి నేను స్తుతి చెల్లించాలి. ఇక్కడ పిలుస్తుంది ఎవరో అని పిలుస్తున్నాడు చూడండి. కాబట్టి 2 కారణాలు చెప్పాను మీకు. స్తుతింపబడటానికి కారణం ఏంటి అంటే, ఒక మిషనరీ సర్ జేమ్స్ సింప్సన్ అనేటువంటి ఒక క్రైస్తవ విశ్వాసం, అతను వైద్య రంగంలో ఒక ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ చేశాడు, కనుగొన్నాడు. అదే క్లోరోఫామ్. అది ఈనాటికి చికాగోలో వైద్య రంగానికి లేక ఆ యొక్క పరిశ్రమల రంగానికి చెందినటువంటి ఆ యొక్క మ్యూజియంలో ఆయన చిత్రపటం కూడా ఉంటుంది. ఆయన్ని క్లోరోఫామ్ ఎంత ఒక రోగానికి ఒక ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు క్లోరోఫామ్ లేకుండా చేస్తే అది భయంకరంగా ఉంటుంది, రోగికి భరించలేడు. ఆ క్లోరోఫామ్ కనుక మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆపరేషన్ చేస్తే సులువుగా ఆ యొక్క ఆపరేషన్ చేయగలుగుతారు. ఈనాడు వైద్య రంగంలో ప్రపంచమంతా ఫాలో అవుతుంది ఆ క్లోరోఫామ్. ఆయన మొట్టమొదటిగా ఆవిష్కరించి ఉన్నాడు, కనుగొన్నాడు. ఆయన అడిగారు విలేకరులంతా కలిసి, అయ్యారు మీరు ఆవిష్కరించిన వాటిలో మొట్టమొదటి అతి గొప్పది ఏమిటి అని అడిగారు. నేను ఆవిష్కరించిన వాటిల్లో అతి శ్రేష్టమైనది నేను పాపిని అని తెలుసుకోవటం. దేవునికి స్తోత్రం. నేను క్లోరోఫామ్ కనిపెట్టాను, ఈనాడు ప్రపంచమంతా నన్ను మోగేటట్టుగా నన్ను ఇది గొప్పవాడిగా చేస్తున్నారు, నా జ్ఞానం గొప్పదని చేస్తున్నారు. కాదు, ఆ జ్ఞానం నాకు దేవుడు ఇచ్చింది. అంతకంటే మించింది నేను ఆవిష్కరించిన వాటిలో గొప్పది ఏది అంటే, శ్రేష్టమైంది నేను పాపిని అని నేను తెలుసుకోవడమే. అయ్యగారు వందనాలు. మీ యొక్క రెండవ ఆవిష్కరణ ఏంటి అని అడిగారు. రెండవ దానిగా మీరు ఏం కనుగొన్నారు అని. నేను పాపిని మొదట చెప్పాడు కదా, నాలాంటి పాపుల కొరకు యేసు ప్రభువు శిలువలో మరణించడమే నేను తెలుసుకున్నది. దేవునికి స్తోత్రం. అది మనిషికి ఉండవలసింది. ఆ స్థితిలో ప్రపంచమంతా చేత గౌరవించబడుతుండేటువంటి ఒక వ్యక్తి చెప్పిన మాట. మనమెంత మరి ఏం కనుక్కున్నాం, దేంట్లో సాధించాం, దేంట్లో సాక్ష్యం ఉంది? మారు మనసు పొందితే సాక్ష్యం లేదు, మందిరానికి వస్తే సాక్ష్యం లేదు, పాత
అలవాటు పోవు, బుద్ధులు పోవు, అబద్ధాలు పోవు. అదే ఆ క్రైస్తవ జీవితం. ఏమి మారు మనసు. అలాంటి వాళ్ళై ఉండాలి. కాబట్టి ఆయన స్తుతించడానికి కారణం మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు కాబట్టి, మనల్ని లేపాడు కాబట్టి, ఆయనలాగే మనం లేపుతున్నాడు కాబట్టి ఆయనకి స్తుతించబడటానికి కారణాలు అవి. చూడండి 2వ వచనంలోకి వచ్చేసరికి కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను. తర్వాత వచనం ఏంటమ్మా? తర్వాత లేదు. దీనికి దానికి తేడా ఏంటి? సమస్త అన్యజనులారా, దేవుణ్ణి అంగీకరించని అన్యజనులు అంతా దేవుని అంగీకరించని వారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నారో, ఎన్నెన్ని జాతుల్లో ఉన్నారో, దేవుడు నమ్మని వారు, విశ్వసించని వారు ఎంతమంది ఉన్నారో వారందరినీ పిలుస్తున్నాడు. రండి, నన్ను స్తుతించండి. కొన్ని దేశాలు వాళ్ళ పద్ధతుల చొప్పున దేవుణ్ణి స్తుతించకుండా, గొప్ప గొప్ప దేశాలు ఐరోపాల మరి ఆ యొక్క యూరోప్ కంట్రీస్, పాశ్చాత్యపు దేశాలు వక్ర మార్గాల్లో జీవిస్తూ, పాపంతో ఉంటూ, రకరకాల సిద్ధాంతాలని పాటిస్తూ పాపంలో పడి జీవిస్తూ ఉన్నాయి. అందుకని దేవుడు పిలుస్తున్నాడు. ఏమని? మీరు రండి సర్వజనులారా, నా దగ్గర వచ్చి నన్ను స్తుతించండి. మీరు కర్ర, కొయ్యి, కట్టె వాటిని తయారు చేసుకొని పూజించే వాడిగా ఉండకండి. అవి కాదు. వాటిని పూజిస్తూ నిజమైన ఆరాధన చేస్తున్నారు అని అనుకుంటున్నారేమో. కాదు. క్రిమి కీటకాలను, ఎలుకలను, రకరకాల వాటిని విగ్రహాలు కట్టి పూజిస్తున్న వారు కూడా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చూడండి. అన్ని రకాలుగా విగ్రహాలు చేసుకున్నారు కొంతమంది, వాటికి ఆరాధించేవారు కొంతమంది, క్రిమి కీటకాలను కూడా దేవతలుగా భావించి వాటిని ఆరాధించేవారు, వాటికి గుడి కట్టేవాళ్ళు. అది దేవుడు చూస్తున్నాడు. అలాంటి వాళ్ళందరినీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు గమనిస్తున్నాడు. అందుకని అంటున్నాడు, అన్యజనులారా మీరు రండి, నన్ను స్తుతించండి. ఎందుకు అన్యజనులు పిలుస్తున్నాడంటే, ఇలా రకరకాల పద్ధతుల్లో మీ ఇష్టానుసారమైన పద్ధతులు అవలంబిస్తూ స్తుతిస్తున్నారు చూసారా? అది కాదు, అది ఆరాధన కాదు. వాటిని విడిచిపెట్టండి, రండి, నేను పిలుస్తున్నాను. నేను జీవము గల దేవుడను, సృష్టించిన సృష్టికర్తను. కాబట్టి వాటన్నిటినీ మీరు విడిచిపెట్టండి, రండి నా దగ్గరికి, నన్ను స్తుతించండి. గట్టిగా దేవుణ్ణి స్తుతించడం, మహిమపరచడం. దేవుని స్తుతించడం అనేది హృదయంలో నుంచి పుట్టేటువంటి దానిగా ఉంటే, కొనియాడడు అనేది గట్టిగా నోరు తెరిచి మాట్లాడడం, నోరు తెరిచి గట్టిగా పాడడం. కొనియాడటము అంటే స్తుతి పాటలు పాడేటప్పుడు నీ హృదయంలో నుంచి దేవుడు నీతో ఒక వాక్య బోధ జరుగుతున్నప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనిపిస్తున్నప్పుడు ఆమేన్ అని గట్టిగా అనగలిగావా?
హల్లెలూయా అని అనగలిగావా? నువ్వు గట్టిగా అరిస్తే వాళ్ళు, పాడితే వాళ్ళు వీళ్ళు నిన్ను చూస్తారేమో అని చెప్పి ముఖాభావంగా అంటనట్టుగా పాడనట్టుగా స్తుతించేటువంటి స్థితి మనకుంది. నీవు మంట మండుతున్నప్పుడు చిన్నగా అరుస్తావా? కాలుతూ ఉంటే పెద్దగా అరుస్తావా? నీకు హృదయంలో దేవుని వాక్యం మంట మండిస్తున్నప్పుడు నువ్వు పెద్దగా అరుస్తావా, చిన్నగా అరుస్తావా? దాన్ని పెద్దగా పాడటాన్ని, పెద్దగా స్తుతించటాన్ని, దాన్ని కొనియాడటము అంటారు. కాబట్టి ముఖాభావంగా ఉండకూడదు. వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యం, సత్యమైనటువంటి వాక్యం నీకు తగిలినప్పుడు నువ్వు ఆయన్ని మహిమపరచాలి, ఘనపరచాలి. ఆమేన్ అని గట్టిగా అనగలగాలి. అంటే నీకు నీ యొక్క మిగతా వాళ్ళు ఏమైనా అనుకుంటారు కదా అని ముఖాభావంగా కామ్గా ఉంటున్నావు, ఏమన్నా అనుకుంటారేమో అనుకుంటున్నావు. నువ్వు అనుకున్నా కూడా కొంతమంది పట్టించుకోకుండా గట్టిగా దేవుని హల్లెలూయా ఆమేన్ అని గట్టిగా అరుస్తారు. వాళ్ళు మిగతా వాళ్ళు పట్టించుకోరు. కారణం వాళ్ళు ఆత్మారాధనలో మునిగి ఉన్నారు కాబట్టి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఆత్మలో మునిగి ఉన్నారు కాబట్టి, ఆరాధనలో వాళ్ళ హృదయం నిండిపోయి ఉంది కాబట్టి మిగతా వాళ్ళని పట్టించుకోదు. పట్టించుకోగా అలా గట్టిగా పాడటం అనడం వల్ల ఇతరికి అర్థం కానిది ఏంటి అంటే, మిగతా వాళ్ళు గట్టిగా అరిచేవాళ్ళ వైపు చూస్తారు, ఆకర్షింపబడతారు. ఇలా అలా కూడా దేవుని చేత ఆకర్షింపబడినట్టుగా చేస్తుంది ఆ కార్యం. కాబట్టి హల్లెలూయా ఆమేన్ నోరు మూసుకొని కూర్చోకూడదు. నీకు మాట తట్టింది, హృదయానికి తాకిందంటే గట్టిగా అనటం అనేది దేవునికి ఇష్టం. కాబట్టి ఈరోజు నేర్చుకున్న దానిలో కొని స్తుతించండి అంటే అందరం కలిసి పాడుకుంటూ ఉంటాం. కొనియాడండి అన్నప్పుడు, నీకు తట్టినప్పుడు, నీకు పర్సనల్గా వ్యక్తిగతంగా తాకినప్పుడు ఆమేన్ అని అరవటము, హల్లెలూయా అని గట్టిగా అరవటమే చేసి పాటలు గట్టిగా పాడుతున్నటువంటి చేసే విధానాన్ని ఆయన్ని కొనియాడటము అంటాం. ఇవి లక్షణాలను అరవర్చుకుందాం, ఆయనకి ఇష్టమైంది కాబట్టి. యెహోవాను స్తుతించండి. నీవు ఆయన పిలుపును నిన్ను ఆహ్వానిస్తున్నాడు, పిలుస్తున్నాడు. నన్ను స్తుతి చేయండి, నన్ను కొనియాడండి అని పిలుస్తున్నాడు. నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి. రక్షణ అనేది మనం సొంతంగా సంపాదించుకునేది కాదు. నేను రక్షింపబడాలంటే రక్షింపబడతానా? దేవుని యొక్క కృప ఉండాలి, అంటే దయ ఉండాలి. నువ్వు రక్షింపబడ్డావంటే దయ చూపించాడు కాబట్టి రక్షింపబడ్డావు. దయ, కృప రెండు అవన్నీ ఒకటే అర్థాలు. కాబట్టి నీరేదో మహత్కార్యము చేతనో, గొప్ప శక్తి చేతనో, లేకపోతే గొప్ప జ్ఞానము చొప్పునో నువ్వు రక్షింపబడలేదు. కేవలము ఆయన యొక్క ఉచిత కృప చేత రక్షింపబడ్డావు. మరి కృప చేత రక్షింపబడ్డావు అంటే నువ్వు పాపము లేని వారమా? కాదు. శిక్షకు పాత్రులం. మనం ఎలా రక్షింపబడతాం? దేవుని కృప మన ఎడుల హెచ్చుగా ఉన్నది అని రాయబడి ఉంది. ఆయన యొక్క వాత్సల్యత మన మీద నిత్యము నిలుచును అని రాయబడి ఉంది 1వ వచనంలో. అంటే ఇక్కడ
దయ లేక కృప అనేది, సత్యము అనేది రెండు ఉంటాయి. నువ్వు రక్షింపబడాలంటే దేవుని యొక్క కృప కావాలి. కృప కావాలంటే దేవుడు సత్యాన్ని విడిచిపెట్టి నీకు కృప చెయ్యడు. దయ నీ మీద చూపించడు. ఆయనకు ఒక సత్యము, నీతి, న్యాయము అనే చట్టం ఉంది. అది సత్యమైంది. సత్యాన్ని పక్కన పెట్టి ఒక జడ్జి గారు ఉన్నారండి. అయ్యో ఎంతమందో చెరసాలలో బంధించబడి ఉన్నారు, వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది, దయ కలుగుతుంది, వాళ్ళందరినీ నేను విడిపించేస్తాను అంటే కుదురుద్దా? ఎందుకని? నీ దయ చొప్పున వాడిని విడిపించలేవు. చట్టం ఉంది, సత్యం ఉంది. సత్యానికి లోబడి నువ్వు విడిపించాల్సిందే. దేవుని యొక్క చట్టము, సత్యము ఉంది. సత్యాన్ని కాదని ఉట్టి దయ చొప్పున మాత్రమే ఒక మనిషి రక్షింపబడడు. దయ, కృప, సత్యము రెండు కలిసి ఉంటాయి. ఒకదానికోటి కలిసి, ఒకటి ఉంటే మరొకటి కలిసి ఉండాల్సిందే, మరొకటి ఉంటే మరొకటి ఉండవలసిందే. రెండు ఉన్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది అక్కడ దేవుని యొక్క మనం రక్షింపబడటము అనేది. అందుకని కీర్తన గ్రంథంలో కృపా సత్యములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనును అని రాసి ఉంటుంది. కృపా సత్యములు ఆ రెండు. నేను పాపం చేసిన వాడిని, చంపిన వాడిని, దుర్మార్గుడిని, నా అతని జాలి కలుగుతుంది, నేను వదిలిపెట్టేస్తానంటే కుదురుద్దా? సత్యం ఒప్పుకుంటుందా? అక్కడ సత్యం నెరవేర్చబడాలి. కృప, ఈయన కృపావాత్సల్యం కలిగిన వాడు కృప నెరవేర్చబడాలి. ఈ రెండింటిని సమన్వయం చేసేటువంటి వారు కావాలి. ఈ రెండింటిని సమన్వయపరచడం కొరకే యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. దేవునికి స్తోత్రం. ఈ కృపని, ఈ సత్యాన్ని రెండింటిని సమాధానపరచడానికి, సమన్వయపరచడానికి యేసు ప్రభు శిలువలో మరణించాడు. మన పాపాలను తను మోసుకున్నాడు, మనకు పరిశుద్ధతనిచ్చాడు. మన తప్పులను ఆయన మోసాడు, మనల్ని నీతివంతులుగా మార్చాడు. మనకున్న అవలక్షణాలు ఎన్నో, అన్నిటినీ ఆయన మీద వేసుకున్నాడు. ఆయనలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధతని, ఆ నీతిని, సమస్తాన్ని మనకు తయారబోయడానికి కల్వరి సిలువలో మన కొరకు ప్రాణాన్ని పెట్టి, అందువల్ల మనం ఆయన స్తుతించాలి. దేవునికి స్తోత్రం. అందువల్ల మనం గట్టిగా ఆయన కొనియాడాలి. చూడండి, చిన్న అధ్యాయం, దీనిలో ఉన్న ఉన్న అర్థం చూడండి. ఎంత పెద్ద అధ్యాయాలు కూడా లేనటువంటి దేవుని యొక్క దీన్ని రాసి ఉంచాడండి. దేవుని యొక్క ఉద్దేశం అంత గొప్పగా మనం దానిని ఆచరించటానికి చిన్నదాన్ని కూడా రాసి పెట్టి ఉంచాడు. స్తుతించాలి, ఘనపరచాలి. స్తుతించడం అంటే ఘనపరచటం, కొనియాడటం అంటే ఆయన్ని ఘనపరచటం, మహిమపరచటం. ఇవి మనకు ఉండాలి. రక్షించిన ఆయన్ని మనం ఘనపరచలేకపోతే ఎవరిని కనపరుస్తామండి? ఎవరిని సూచిస్తామండి? మరలా రెండవ రాకడలో, యేసు ప్రభు రాకడికి ముందు మహాశ్రమల కాలం ఉంటుంది. ఆ మహాశ్రమల కాలంలో మిగిలిపోయినటువంటి శేషము కలిగినటువంటి యూదులు ఉంటారు. ఆ యూదుల్ని ఆ శ్రమల కాలం నుంచి విడిపించి, విమోచించి, స్వస్థపరిచి, ఒక చోటకు సమకూర్చి, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచి, రేపు రెండవ రాకడలో వాళ్ళకి ఇవ్వబోయే మహోన్నతమైనటువంటి స్థితిని బట్టి ఆయన్ని స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగును. రేపు రాబోయేది అది.
ఆ యూదులు మిగిలిపోయిన శేషం అన్నారే, ఈ అన్య జాతిలో నుంచి మనం వచ్చి మళ్ళా తిరిగి అన్యజనంలో కలిసిపోకుండా మిగిలిపోయిన శేషం ఉంటుందే, ఎంతమందో 300 పైగా నాకు తెలిసి మన సర్వశక్తి గల దేవుని సంఘంలో బాధ్యతను తీసుకున్నవాడు 300 పైగా ఉంటారు. కొంతమంది కొనసాగిస్తూ ఉన్నారు, కొంతమంది భక్తి జీవితాన్ని గడుపుతూ వేరే ప్రదేశాలలో వేరే దేశాల్లో జాబులు యవనస్తులు ఉండి ఉండవచ్చు. కొంతమంది దేవునికి తమ వీపులు యూదులు తిప్పినట్టుగా తమ వీపులు తిప్పి నిరాకరించి తిరిగి లోకంలో కలిసిపోయిన వారు ఉన్నారు. ఇంకా మనం లోకంలో పడనందుకు అలాంటి బలహీనతలో ఉండనివ్వకుండా చేస్తున్నందుకు దేవాది దేవునికి స్తుతులు. కాబట్టి అలాంటి శేషంలో మనం ఉన్నాం. రాకడ సమీపిస్తుంది, మహాశ్రమణ కాలం రాబోతుంది. ఆయన 1000 ఏళ్ల పాలనలో మనం కూడా ఒక ఉన్న స్థితికి చేరి ఆయనతో ఉండాలి అంటే మనం శేష భాగంలో ఉండాలి. మనం విమోచింపబడాలి, స్వస్థపరచబడాలి, రక్షింపబడాలి. ఉన్నతమైన స్థితిలో ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో పాలు పంపులు పొందుకున్నటకు ఈ చిన్న కీర్తన మన అందరికీ దీవెనకరంగా ఉండటకు పరిశుద్ధాత్మ దేవుడు కృప దయచేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.